నిత్యం వేలాది మంది భక్తులతో ఆ ఆలయం కలకల్లాడుతోంది. ఆధ్యాత్మిక భావాలకు పట్టం కట్టేలా పలు నిర్మాణాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ స్వామివారి చెంతకు వెళ్లి వస్తున్న క్రమంలో ఒక నిర్మాణం మాత్రం వారిని కలవరపరుస్తోంది. మరి ఇంతలా భక్తులను నిరాశకు గురిచేస్తున్న ఆ నిర్మాణం ఏంటి? దానికి తాళం ఎందుకు వేశారు? ఇది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయం. ఆలయ పునఃనిర్మాణం తరువాత ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు సదుపాయాలు కల్పించారు. కేవలం ఆలయ ప్రాంగణంలోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆధ్యాత్మిక చింతన ఉండేలా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా దాదాపు 100 కోట్ల రూపాయలను ఆయా రోడ్ల నిర్మాణం, పచ్చదనం, పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేశారు. రాయగిరి సమీపంలోని చెరువును మినీ ట్యాంక్ బండ్గా రూపొందించారు. చెరువును ఆనుకుని ఉన్న ప్రాంతంలో మినీ శిల్పారామం నిర్మించారు. దర్శనం తరువాత భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు వీలుగా దీనికి రూపకల్పన చేశారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో నిర్మాణమయ్యింది. చిన్నా చితక పనులు మినహా దాదాపుగా పూర్తయింది. కనువిందు చేసేలా పార్కులు, చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం సదుపాయాలు, సేద తీరేందుకు చిన్న చిన్న కుటీరాలు, చెరువులో బోటింగ్ సదుపాయం కల్పించారు. రాత్రిపూట ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. జరిగిందో ఏమో కానీ ఈ మినీ శిల్పారామం ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. ఫలితంగా గేటుకు తాళం వేసి దర్శనమిస్తోంది. దీంతో దర్శనం కోసం వచ్చిపోయే భక్తులు ప్రతిసారి అటువైపు చూడటం, వారిలో కొందరు గేటు వరకు వెళ్లి నిరాశగా వెనక్కి రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మినీ శిల్పారామాన్ని వెంటనే ప్రారంభించాలని భక్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాయగిరి నుండి యాదగిరిగుట్ట పోయేటువంటి రేసులో చెరువు దగ్గర మినీ శిల్పారామం గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవానికి పరిమితమైంది తప్ప మరి యాత్రికులు వచ్చినటువంటి వాళ్ళు సేద తీరడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ మినీ ట్యాంక్ వెనక శిల్పారామాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. యాత్రికులు చాలా వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఆదాయం కూడా పెరిగింది. అందుకనే దీనికి సంబంధించి వెంటనే ఆ శిల్పారామాన్ని అందుబాటులో తీసుకొచ్చి మరి భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం సేద తీరడం కోసం అవకాశం కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కనీసం ఇప్పటికైనా అక్కడున్న యాత్రికులకు సంబంధించి యాత్రికులకు సేద తీరడం కోసము అక్కడున్న ఏదైతే శిల్పారామం సంబంధించినది వైటీడీ పరిధిలోకి వస్తుంది కనుక అక్కడున్న ప్రాంతంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించింది కనుక ఇంకా కూడా భవిష్యత్తులో దాన్ని గొప్పగా తీర్చిదిద్ది మరీ మంచిగా దాన్ని ఏర్పాటు చేయడం కోసం అక్కడున్న వసతులు కల్పించాలని కోరుతున్నాం. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన శిల్పారామాన్ని నిరుపయోగంగా ఉంచడం మంచిది కాదని భక్తులు అంటున్నారు. వారి స్పందనను పరిగణనలోకి తీసుకునైనా అధికారులు స్పందిస్తారని భావిద్దాం. యాదగిరిగుట్ట ఆవరణలో నిర్మితమైన కనువిందైన శిల్పారామం మరొక ఆకర్షణగా నిలుస్తుందని ఆశిద్దాం.